నమస్తే. తెలంగాణ తెచ్చుకుందే నీళ్లు, నిధులు, నియామకాలు. ఈ నియామకాల కోసం ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఎంతోమంది ఆత్మ బలిదానాలు జరిగినాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కూడా మా నీళ్లు మాకు కావాలి, మా నిధులు మాకు కావాలి అని చెప్పి తెలంగాణ కోసం ఎంతోమంది విద్యార్థులు కొట్లాడారు. సో తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ ఇక్కడ నియామకాలు, నిధులు అసలైన ఎవరైతే చదువుకున్న విద్యార్థులు ఉంటారో వాళ్ళకి అందట్లేదు. సో రీసెంట్గా గత కొన్ని రోజుల క్రితం ముందు ఒక గ్రూప్ 2 యాస్పిరెంట్ గ్రూప్ 2 పోస్టులు పెంచాలి, గ్రూప్ 2 పోస్టులు ఇవ్వాలి, అందరికీ న్యాయం జరగాలని చెప్పి నిరసన కార్యక్రమం చేసింది అశోక్ నగర్ చౌరస్తాలో. సో ఆ స్టూడెంట్ ఇప్పుడు లేదు, ఎందుకంటే సూసైడ్ చేసుకొని చనిపోయింది. దానికి చాలా కారణాలు ఏం లేవు, ఒకటే ఒక కారణం, నిధులు, నియామకాలు, ఓన్లీ గ్రూప్ 2 పోస్టులు పెంచాలి అని చెప్పి ఆమె నిరసన కార్యక్రమం చేసింది. సో ఆ అమ్మాయి ఇప్పుడు సూసైడ్ చేసుకుంది. ఇది ఎవ్వరికి తెలియదు. గవర్నమెంట్ కూడా దీన్ని కొట్టిపారేసి, అంటే గవర్నమెంట్ దృష్టిలో ఉన్నప్పటికీ కూడా దీన్ని చీకటి గదిలోనే కట్టిపడేసినట్టుగా కనిపిస్తూ ఉంది. నేనేం చేయలేదు, నన్ను అడగడానికి వచ్చారు, డబ్బులు ఇచ్చాను, నేను బయటకు వచ్చేసాను. ఎందుకు నుంచి మనం చెప్పండి. ఎందుకు మీరు ఏమైనా స్టేషన్ లో పాల్గొన్నారా? వాళ్ళు వచ్చారండి, వస్తే నేను డబ్బులు ఇచ్చాను, అడుక్కుని వాళ్ళు వస్తే డబ్బులు ఇవ్వమా అంతే. నా ఇంటికి వచ్చారు, నన్ను అడిగారు, అమ్మ డబ్బులు ఉంటే ఇవ్వండి, నా దగ్గర ఉన్న చిల్లర తీసి ఇచ్చాను అంతే. మీరు ఏం చేస్తారు ఇక్కడ? ఏం జాబ్ చేస్తారు మీరు? నేను ఇక్కడ కౌన్సిలర్ లాగా చేస్తాను. వర్క్ పోతుంది, జాబ్ పోతుంది, నాకు అర్థమవుతుంది. అసలు ఎందుకు ఇంత క్రియేట్ చేస్తున్నారు సార్? ప్లీజ్ పోలీస్ వాళ్ళు చెప్పండి, మీరు ఎందుకు ఇంత సినిమా క్రియేట్ చేస్తున్నారు? ప్లీజ్ సిఐ సార్ వచ్చి మాట్లాడారు. సిఐ గారితో మాట్లాడమ్మా. నేను ఆఫీస్ నుంచి బయటికి రావద్దు, నాతో పాటు క్రాంతిదళ అధ్యక్షుడు పృథ్వీరాజ్ గారు ఉన్నారు. అన్నతో మాట్లాడదాం దీని గురించి ముఖ్యంగా. నమస్తే. ఇది ఎక్కడ కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరగట్లేదు. ఎందుకు జరగట్లేదు అంటే బయటికి రాకపోవడమో, లేకపోతే వాళ్ళు ఆ పిల్లని వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఆంక్షల వల్ల బయటికి తీసుకురాకపోవడం, ఇవన్నీ ఉన్న నేపథ్యంలో ఒక గ్రూప్ 2 ఆస్పిరెంట్ అయితే సూసైడ్ చేసుకుంది. అక్కడ మీరు ప్రత్యక్ష సాక్షిగా ఉన్నారు. ఆ పిల్ల అక్కడ చౌరస్తాలో కూర్చొని నిరసన చేస్తుంటే ఏం జరిగింది, ఎవరా అమ్మాయి, సరే పేర్లు బయట పెట్టకపోయినా కూడా ఏం జరిగి ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు? ఘటన అంటే ఇంతకుముందు నిధులు నియామకాలు అన్నాం. దాంతోపాటు ఆత్మాభిమానం, ఆత్మగౌరవ పోరాటం కూడా తెలంగాణది. ఆంధ్ర పాలకుల చేతుల, ఆంధ్ర పోలీసుల చేతులలో అవమానానికి గురై ఎంతోమంది ఇక్కడ ఎన్కౌంటర్లు కావచ్చు, ఫైరింగ్లలో చనిపోయిన వాళ్ళు కావచ్చు, బుల్లెట్లు దినుడు కావచ్చు, కొంతమంది జీవితాలు కూడా కోల్పోయినటువంటి తరుణంలో తెలంగాణ పోరాటం వచ్చింది ఇక్కడ. సో ఇప్పుడు అది బేసికల్గా ప్రశ్నించే హక్కు కూడా లేకుండా ప్రజాస్వామ్యంలో కనీస ప్రొటెస్ట్ చేసేటువంటి హక్కు. ఏ ప్రొటెస్టు? ముఖ్యమంత్రే మాట ఇచ్చిండు, రేవంత్ రెడ్డే మాట ఇచ్చిండు, పోస్టులు పెంచుతాము, మీకు టైం ఇస్తాం ఇదని చెప్పారు. నువ్వు అన్న మాటనే నిలబెట్టుకోమని చెప్పి అశోక్ నగర్లో బయటికి వచ్చి ధర్నా చేసిండు. ముఖ్యమంత్రి అన్న మాట తప్పిండు కాబట్టికే నువ్వు మాట తప్పుతున్నావు, నీ మాట నువ్వు, నీ రాహుల్ గాంధీ వచ్చి ఎలక్షన్స్కు బిఫోర్ మా దగ్గరకు వచ్చి ప్రాధేయపడి మాతో కూర్చొని బిర్యానీలు తిని, బిస్కెట్లు తిని, ఉస్మానియా బిస్కెట్లు, ఆల్ఫా ఛాయలు తాగి మాకు ముచ్చట్లు చెప్పి, కథలు చెప్పి, మాకు అన్ని విధాలు మాకు తోడుంటామంటే హాస్టల్లో అన్ని ఖాళీ చేసిపోయి ప్రచారం చేసి, లేకపోతే ఈ పాసిపోయిన పుచ్చిపోయిన ముఖాలను చూసి కూడా ఓట్లు వేయలే. నీ రాహుల్ గాంధీని చూసో వీళ్ళని చూసి ఓట్లు వేయలేవారు. మీరు అన్న మాటలను చూసి మీరు మాకు గతం 10 ఏళ్ళ నుంచి మాకు రిక్రూట్మెంట్ లేదు, మీరన్నా నిజంగా ప్రజాపాలన చేస్తారేమో, పైశాచిక పాలనలో ఉన్నాం మేము, పిశాచులు లెక్క సంచరిస్తున్నారు వీళ్ళంతా ఈ పాలకులు అంటే, మీరు మిమ్మల్ని నమ్మి అన్ని వదిలేసి ఆడపిల్లలు మొగోళ్ళు అందరు కలిసి అందరు ఊర్ల మీద పడి
కడుపులో తలకాయ పెట్టి కాళ్ళు మొక్కి ఓట్లు వేయండి వీళ్ళకంటే కాంగ్రెస్ వాళ్ళు గవర్నమెంట్లోకి వచ్చారు. వచ్చిన తర్వాత మీరు చెప్పినటువంటి ప్రామిసెస్, రాహుల్ గాంధీ కూడా అక్కడికి వచ్చి చెప్పినట్టు ప్రామిస్, రేవంత్ రెడ్డి అక్కడికి వచ్చి చెప్పినట్టు ప్రామిస్, వాళ్ళను రియాజ్ కావచ్చు, బల్మూరి కావచ్చు, ఇటువంటి వాళ్ళు తీసుకొచ్చి ఇంకా చాలా మంది పెద్ద మనుషులు ఉన్నారు చెప్పుకుంటూ పోతే పేర్లు, కోదండ రామాసంటి వాళ్ళు కావచ్చు, చాలా పేర్లు ఉన్నాయి. కానీ వీళ్ళందరూ చెప్పిన మాటలు వినే అక్కడికి వచ్చి వాళ్ళు ఊర్లలో పోయి ఓట్లు వేయించారు. దాని మాట మీద కట్టుబడి ఉండుండ్రి అని చెప్పి వాళ్ళకి ఆ మాటలు గుర్తు చేసేందుకు వాళ్ళ బొమ్మలు పట్టుకొని మీరు ఇచ్చిన మాటలు మాకు మళ్ళీ నెరవేర్చండి ఎలక్షన్స్ బిఫోర్ ఇచ్చిన అనేది రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు ధర్నా చేశారు. ధర్నా చేశారు, రైట్ అబ్బా, ఏ కోర్టులు ఏం ఆపలేదు, రాజ్యాంగ హక్కు అది. మన స్వేచ్ఛను హరించడం అరకు వచ్చి కూర్చొని ధర్నా చేస్తే మాకు సాయంత్రం ఫోన్ వచ్చింది, అన్న ఇట్లా మేము బయటకు వచ్చినామంటే సరే అని చెప్పి నేను బిడ్డలు ఉండే అప్పుడు ఇద్దరం కలిసి ఫస్ట్ పోయినాము. పోయిన తర్వాత చెప్పినాం ఏంటంటే ఇది ఆల్రెడీ ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే టీఆర్ఎస్ వాళ్ళు దీన్ని స్పాన్సర్ చేస్తున్నారు, పిల్లలకి ఏం లేదన్నా కానీ కావాలని వీళ్ళు చేస్తున్నారని. అరే అట్లా కాదా నాయన, నాకున్న పరిచయాలతో చెప్పిన తప్పు, మీరు అనుకునేది తప్పు, వాస్తవంగా సమస్య ఉన్నది, మీకు అర్థమైతే లేదు, మీరు రాజకీయ కోణంగా చూస్తున్నారు, విద్యార్థుల కోణంగా చూస్తలేరు అని చెప్పి అసలు ఎవరిని కూడా ఇన్వాల్వ్ చేయకుండా వాళ్ళు కూడా అట్నే ఏ రాజకీయ పార్టీ ఎవరు మేము కూడా మాట్లాడలేదు వద్దని చెప్పి దూరం కూర్చున్నాం. 11:30కు రిటర్న్ వచ్చిన తర్వాత అరౌండ్ 12 o'clock మళ్ళీ నాకు కాల్ వచ్చింది. అప్పుడు ఇక ఒక్కనే వెళ్ళిపోయినా, అన్న ఇట్లా మొత్తం పోలీసు వాళ్ళు వచ్చారు, కంప్లీట్ గా పోలీస్ మొత్తం దిగింది ఇక్కడ, మమ్మల్ని లాఠీ చార్జ్ చేస్తారేమో, ఎత్తుకపోయేటట్టున్నారు, లాఠీ చార్జ్ చేస్తారేమో, మేమైతే గదిలో తలుచుకోలేదు, ఎటైతే అంటే నేను ఇమీడియట్ గా పోతున్నా అని చెప్పి వచ్చేసి పోయినా. అడిగిపోయినా పోయే క్రమంలోనే కొంత నాకున్న పరిచయాలతోని రేవంత్ రెడ్డి సైడ్ కు ఇన్ఫర్మేషన్ పంపించి మీరు ఒక్క దెబ్బ కనుక పడితే మాత్రం ఇక ఇక్కడి నుంచే బగ్గుమంటది, మీకు అర్థమైతే లేదు, మీకు పని చేస్తలేవు, తలకాయలు పని చేస్తలేవు, నేను ఇక నెక్కు దావేశంలో అనేస్తే పోయే వరకు ఇంకేం కాలేదు, ఆడ పోయి కూర్చున్నా, తెల్లదాకా కూర్చున్నా, వాళ్ళు నినాదాలు ఇచ్చిండ్రు. నేను 5 o'clock వరకు ఆల్మోస్ట్ 5 o'clock వరకు ఉన్నా. అప్పటిదాకా ఇప్పుడు చానిపోయిన చెల్లె కూడా ఆడ ఉన్నది మీతో పాటు ఉండే, వాళ్ళు చేస్తా ఉన్నారు, నేను కూడా అక్కడ కూర్చున్నా, విజువల్స్ కూడా ఉన్నాయి చాలా. తెల్లదాకా వాళ్ళు మొత్తం తెల్లదాకా కూర్చున్న దాంట్లో ఈ చెల్లె కూడా ఉన్నది, ఒక 3-4 అమ్మాయిలు కూర్చున్నారు, వాళ్ళు కూడా కూర్చున్నారు, మిగతా వాళ్ళందరూ ఉండే ప్లకార్డ్స్ పట్టుకొని ఇవన్నీ జరిగినాయి. అప్పటికి సరే మీడియా వెళ్ళిపోయిందంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత వీళ్ళు ఏం చేసిండ్రంటే వీళ్ళ ప్రోగ్రామ్ ను ముందడి తీసుకుపోయేందుకు కనీసం కేసులు వేసేందుకైనా కానీ అందరం తలాయిని వేసుకుందామని చెప్పి భిక్షాటన చేశారు. దాంట్లో ఈ అమ్మాయి ఈ చెల్లె ఒక 500-1000 ఇచ్చింది. అది మీడియాలో వచ్చింది. పోలీసు వాళ్ళు ఏం చేశారంటే ఎవరెవరైతే ఆ ధారణాలో కూర్చున్నారో వాళ్ళందరి దగ్గరికి దాంట్లో యాక్టివ్ ఎవరెవరైతే ఉన్నారో, అంటే ఈ చెల్లె పొద్దున్నాక ఉన్నది కాబట్టి యాక్టివ్ ఉన్నారో వాళ్ళన్ని విజువల్స్ అన్ని తీసుకున్నారు. తీసుకొని వాళ్ళ దగ్గరికి పోయి హరాస్ చేసిండ్రు. ఈ చెల్లె ఏంటంటే ఇంటి మీద బర్డెన్ కాకుండా ఉండి బయట జాబ్ చేసుకుంటూ దాంతో ఆ ఫీజులు కట్టుకోనో, మెస్ బిల్లులో, ఫీజులో, పుస్తకాలు దానికి చేసుకుంటూ చేస్తా ఉన్నది. ఈ హరాస్మెంట్ ఎట్లా చేసింది, అప్పటికే 2 సార్లు పోయింది పోలీసు వాళ్ళు. ఆ వీడియో వచ్చింది 3వసారి. ఆ ఫ్రస్ట్రేషన్ ఎందుకంటే అరే పోగానే అంత ఫ్రస్ట్రేషన్ కాదు, అప్పటికి 2 సార్లు వచ్చిన తర్వాత తీసుకుపోతాం నడువును అది ఇది అని చెప్పారు. అమ్మాయి పనిచేస్తున్న ఆఫీస్ దగ్గరకు వెళ్ళి పోలీస్ హరాస్మెంట్. ఆమె గుండానా, ఆమె రౌడియా, ఆమె రౌడీ సీటరా, ఆమె దగ్గర బాంబులు ఉన్నాయా, ఆమె ఏమడిగింది, ముఖ్యమంత్రి నీ కాంగ్రెస్ గవర్నమెంట్ రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి మాటను, రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి మాటలు నువ్వు నెరవేర్చమని అడిగింది అంతే. నీకు అది గుర్తుకు చేసేందుకు నీకు తుపాకీ పట్టుకొని లేదు కదా. డబ్బులు ఇచ్చినందుకే ఈ అమ్మాయిని టార్గెట్ చేసిరా, లేకపోతే యాక్టివ్ గా ఉండేదానా? ఆ రోజు నిరసనలో యాక్టివ్ గా కూర్చున్నది కాబట్టి ఇట్లా చాలా మంది మీదకి పోయిండ్రు వాళ్ళు. ఈ అమ్మాయి ఈ చెల్లెది ఏమైందంటే ఇది చూసిన తర్వాత వాళ్ళు 3 సార్లు పోలీసు వాళ్ళు అది వచ్చే వరకు ఆఫీస్ వాళ్ళు ఇంటికి ఫోన్ చేశారు. ఇట్లా ఉన్నదనగానే వాళ్ళు ఇంటికి పిలిపించేసి అప్పటికే బయటకు వచ్చింది. నువ్వు చేస్తున్న పని ఏంది, అజిటేషన్ లేని కథ ఏంది, ఇదంతా నువ్వు మాట్లాడుతుంటే వాళ్ళు ఉండదు చూడండి, నువ్వేనా అజిటేషన్ ఉన్నావా అని ఒక పదం వస్తుంది అలా మాట్లాడుతుంటే. అంటే మనీ ఇచ్చిన వారే వస్తారు, ఎవరైనా వచ్చి అడిగితే ఇచ్చిన చెప్పింది. భిక్షాటనకు వచ్చినప్పుడు మనం వచ్చిన సాయం మనం చేస్తామని చేసింది. అదే నువ్వు కొన్ని 100 కోట్లు స్కామ్స్ చేస్తున్నారు, కొన్ని 1000 కోట్లు స్కామ్స్ చేసి బయట తిరుగుతున్నారు. ఈ ప్రభుత్వాలు కనీసం వాళ్ళ మీద ఈగ వాళ్ళేట్టు కూడా చేస్తారు. వీళ్ళందరూ కలిసి ఉన్నారు పైన. ఇప్పుడు బొచ్చడు కాళేశ్వరం స్కామ్ కావచ్చు, బొచ్చడు స్కామ్స్ అయినాయి కదా, వీళ్ళు కూడా ఇప్పుడు పర్సెంటేజ్ తీసుకొని ఈ గవర్నమెంట్ కూడా అవినీతి పోతున్నది. ఎవరి ఇళ్ళలో పోయి మాట్లాడుతారు, ఎవరి ఇళ్ళు అడుగుతున్నారు, వాళ్ళ హక్కు గురించి, వాళ్ళ జీవితం గురించి. తల్లిదండ్రులు పేదరికంలో ఉండి చదివిపించి వాళ్ళకు కూడా ఒక ఆశయంతో, ఒక ఆలోచనతోటి ఏదో ఒక గోల్ కొట్టాలనే దాంతో వాళ్ళు వచ్చి కనీసం వాళ్ళ చదివేదో వాళ్ళు చదువుకొని చేస్తుంటే మీకు ఎగ్జామ్లు ప్రాపర్ కండక్ట్ చేసే శాతం కూడా కాదు.
చేతన కాదు. వాళ్ళేదో వాళ్ళు చదువుకుంటున్న క్రమంలో కేసులు పెట్టి వాళ్ళ మీద ఇట్లా హరాస్ చేస్తే ఆమె పోయి వాళ్ళు నౌకరు తీసేసిండ్రు, ఇంటికాడ తీసుకుపోయి జాబ్ తీసేసారు ఇంటికాడ పోయి చెప్తానే ఉన్నది పోలీస్ హరాస్మెంట్ వల్లనే 200% పోలీస్ హరాస్మెంట్ 200% పోలీస్ ప్రాధేయపడుతున్నది. దండం పెట్టి ఎందుకు వస్తుండ్రు, నా జాబ్ పోతే ప్రాధేయపడ్డా గానీ కనీసం కనికరం లేనటువంటి పోలీస్ వ్యవస్థ, గవర్నమెంట్ వ్యవస్థ. సో ఇంటికి తీసుకొని పోయిండ్రు, నౌకరు పోయింది, ఇంట్లో కూర్చోబెట్టింది. ఇంకా నీ పరీక్షలు లేవు, నీకేం లేవు, అది ఇదని చెప్పి నువ్వు ఏదైనా పేరెంట్స్ సపోర్ట్ లేదు ఇక్కడ. అంటే ఇప్పుడు పేరెంట్స్ కూడా ఎట్లా ఉంటది, పేరెంట్స్ కూడా చాలా మంది పేరెంట్స్ ను పోలీసులు బెదిరిస్తున్నారు. మీ అమ్మాయి మీద ఈ కేసు అవుతుంది, మీ అమ్మాయి మీద ఆ కేసు అవుతుంది, అట్లా ఇట్లా అని చెప్పని హరాస్ చేస్తున్నారు కదా. దాని వాళ్ళకి ఏదో ఒకటి ఇష్యూ అంటగడతారు, లేకపోతే ఇప్పుడు తర్వాత ఇష్యూ అంటగడతారు. వాళ్ళకి ఏమున్నదబ్బా, వాళ్ళు మనుషులా ఏమన్నా? గతంలో మనం చూసినాం ఎగ్జామే రాయలేదని చెప్పారు కదా, 3 హాల్ టికెట్లు తీసుకుపోయి చూపించినాక ప్రవళిక అప్పుడు అట్నే చేసింది కదా. ఏదో అఫేర్లు అంటారు, ఏదో అది నేను నోటకెళ్ళి మాట్లాడదలుచుకొని ఇవన్నీ అంటగడతారు వీళ్ళు. వాళ్ళ ప్రభుత్వాలు, వాళ్ళ రాజ్యాలు, వాళ్ళ గవర్నమెంట్లు, వాళ్ళ పదవులు కాపాడుకుంటందుకు, వాళ్ళ పైసలు కాపాడుకుంటందుకు పాలిటీషియన్స్ చేస్తున్నటువంటి కుట్ర. ఇప్పుడు కూడా ఇప్పుడు నడుస్తున్న చాలా మంది ఏంటంటే మానసిక క్షోభంలో ఉన్నారు. అయితే ఏం చేసింది, పోయి ఇంట్లో కూర్చోబెట్టిన తర్వాత దాని తర్వాత కూడా GO 29 సంబంధించిన అంశం కూడా నడుస్తా ఉన్నది కదా. ఇప్పుడు కూడా ఈ నిమిషం కూడా ఢిల్లీలో కొంతమంది పిల్లలు పోయి పిల్లర్ టు పిల్లర్ తిరుగుతున్నారు, ఇంటింటికి గడపలు దొక్కుతున్నారు. మాకు ఇట్లాంటి అన్యాయం జరుగుతున్నాయి మాట్లాడుతున్నటువంటి నిమిషంలో గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ కూడా పైన పోయి రిజల్ట్స్ చక్కగా లేవు, ఇది ప్రాపర్ గా లేదు, ఇట్లా పోయి పైసలు లేక అడ్వకేట్స్ కు పైసలు ఇచ్చేటందుకు మనీ లేక పోయి అక్కడ ఈ నిమిషం కూడా తిరుగుతా ఉన్నారు. రాజకీయ పార్టీలు, అపోజిషన్ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కూడా వాళ్ళని మోసం చేసినాయి, ద్రోహం చేసినాయి. సపోర్ట్ చేస్తామని చెప్పి కరెక్ట్ టైంలో హ్యాండ్ ఇచ్చేసినాయి. ఇప్పుడు అన్ని కలిసి ఉన్నారు, కనీసం లీగల్ ఫైట్ కూడా సపోర్ట్ చేస్తారు, కానీ వాళ్ళు పోయి తిరుగుతా ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న కూడా చాలా మంది రోడ్ల మీదకి బయటకు వస్తుంది. వెనక ముందు ఏంటంటే పోలీస్ హరాస్మెంట్ విపరీతంగా ఉంది. ఏమైనా చిన్న కేసు, పిటి కేసు పెడితే వాళ్ళకి నౌకరు రాదు, వాళ్ళ జీవిత ఆశయం పోతుంది. 10 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి చదువుకుంటూ కూర్చున్నారు కొంతమంది ఉన్నారు. కొంతమంది మొన్న చదువుతున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇప్పుడు నేను కూడా మొన్న బయట ఎందుకు పెట్టినా అంటే, నాకు కూడా ఒక చెల్లె ఏం చేసింది, ఢిల్లీ పోకుండా చాలా బాధతోని, అన్నా నేను ఫస్ట్ టైం మా ఇంట్లో వదిలిపెట్టిపోతున్నా అన్న. మా నాన్న రాత్రి 2 గంటలకు మహబూబ్ నగర్ నుంచి ట్రైన్ ఎక్కిస్తేందుకు వచ్చిండు. పొద్దున ఇక్కడ ఢిల్లీ పోయే ట్రైన్ నాకు ఇక్కడ ఎర్లీ అవర్స్ ఉన్నది కాబట్టి మా నాన్న చూసి బాగా ఏడ్చిన. నేను ఫస్ట్ టైం వచ్చిన నాకు మెసేజ్ పంపించింది డౌన్ ఉంటే. నేను లేదమ్మా అట్లా కాదు, మీరు ధైర్యంగా ఉండండి, మీకు భగత్ సింగ్లు సుభాష్ చంద్ర బోసులు అన్న దేశం ఇది, మీరు కూడా అటువంటి వాళ్ళు ఓకే అని అనుకోరు. మీరు సుఖ్దేవ్ రాజ్గురులు కూడా దేశం అప్పుడు అట్లుంటే కొంతమంది కొట్లాడారు అని ఏదో మోటివేషన్ అది చేసి నాకేమనిపించింది అంటే, ఇప్పుడు ఏదో ఎక్కడో దగ్గర వీళ్ళకి ఒక ధైర్యం ఇవ్వకపోతే ఇది ఎటో పోతుంది అని నేను ఏంటంటే ఇష్యూని బయటికి తీసుకొచ్చి చెప్పి ఇట్లా జరిగింది. ఇప్పుడు ఆ అమ్మాయి ఢిల్లీ పోయిన చెల్లెతోనే ఫోన్ చేసి మాట్లాడింది, మీరు బయట తిరుగుతున్నారు, మీకు మీ ఇంట్లో సపోర్ట్ ఉంది, నాకు మా ఇంట్లో భయపడుతున్నారు, ఏమవుతుందో ఏందో, నా బిడ్డకి ఏమవుతుందో, నా బిడ్డను ఏం చేస్తారో, అవమానాల పాలు చేస్తారు కావచ్చు, ఏం చేస్తారో, అబాస్ పాలు చేస్తారేమో అని చెప్పి మా ఇంట్లో భయపడుతున్నారు, మీరు స్వేచ్ఛగా తిరుగుతున్నారు, నాకు ఇంట్లో కూర్చొని నేను చాలా సఫకేషన్ లో ఉన్నా, ఇంత ఘోరం జరుగుతుంటే ప్రభుత్వాలు ఏంటిది, ఇంత అన్యాయమా, ఇంత ఘోరమా, మీరు కూడా ఇట్లా తిరుగుతూ ఉంటే కూడా ఇక్కడ కనీసం స్పందిస్తలేదని బాగా బాధ వ్యక్తపరిచింది అమ్మాయి. నాకు ఇట్లా రావాలన్నది, నాకు ఫైట్ చేయాలన్నది, కొట్లాడాలన్నది అని చెప్పాలి. మీరు ముఖ్యమంత్రులేమో వేదికల మీద సాకల ఇలమలు, సమ్మక్కల సారక్కల పేర్లు చెప్పి పెద్ద ఉపన్యాసాలు దంచుతుంటారు. మరి ఆ వారసత్వాన్ని దించిన ఉన్నటువంటి వాళ్ళ మీద, వాళ్ళ వాక్ స్వాతంత్రం దెబ్బతీసినందుకు మెడల మీద ఇనుప పాదాలు పెట్టి, పోలీసు లాఠీలు పెట్టి తొక్కి పాడేస్తున్నారు ఏడికాడికి. ఇంత ఘోరం జరిగింది, ఇంత సీరియస్ ఇష్యూ ఇది, ఎక్కడ కూడా బయట చర్చకు రాలేదు. గవర్నమెంట్ దృష్టిలో ఈ అమ్మాయి సూసైడ్ చేసుకుంది అని చెప్పి వాళ్ళ దృష్టిలో ఉందనుకోవచ్చా? ఉందా వాళ్ళకి తెలుసా? ఎందుకు లేదు? ఇప్పుడైతే కోడే కూస్తున్నది కదా, అమానుషం అబ్బా, అన్యాయం, దారుణం, ఇది తెలంగాణకే అవమానం. ఇది ఈ కాలంలో ఇప్పుడు ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్నటువంటి కాలంలో ఇంకా భారతదేశంలో, అది తెలంగాణ ప్రాంతంలో ఒక ప్రభుత్వం చేసేటువంటి పైశాచికానికి బలైంది ఒక నిండు ప్రాణము. ముఖ్యమంత్రి నా బిడ్డ పెళ్లికి రానియకుండా నన్ను జైల్లో పెట్టిండ్రు అన్నట్టు ఏ కేసు అయిందని దాన్ని పోదలుచుకోలేదు. వాళ్ళు మాట్లాడితే నేను మళ్ళీ ఏ కేసులు ఏందని అది కూడా దాడి కూడా పోవాల్సి వస్తుంది. కానీ నీ ఇంట్లో ఖాళీ నీ బిడ్డ పెళ్లి అంటున్నావు కదా, ఈడ చావులే అవుతున్నాయి కదా, నువ్వు పెళ్లి పల్లకి అంటే నీ ప్రభుత్వంలో పాడేలు వెళ్తున్నాయి, ఇక్కడ పాడేలు తీస్తున్నారు. అన్యాయం కదా ఇది, దారుణం కదా. నీ బిడ్డ కాడికి ఆలోచిస్తున్నావు,
ఇప్పుడు మొన్న చనిపోయిన చెల్లె కూడా ఏ తల్లి ఏ తండ్రి కన్నా బిడ్డనే కదా, వాళ్ళ కుటుంబం పరిస్థితి దీంట్లో తెలంగాణ అవమానపడతలేదా? నువ్వు వేదికలు ఎక్కితే అసెంబ్లీలు ఎక్కితే అధ్యక్ష నన్ను నా బిడ్డను వేస్ అది తప్పో ఒప్పో నేను దాని గురించి మాట్లాడతలేను, కానీ ఇక్కడ నువ్వు చేపట్టి బలవుతున్నాయి. ఇది మొదటిది కాదు, ఇది ఇట్లా మాట్లాడడానికి నేను మొదటిది కాదు, ఇది ఈ పోలీసు అరాచకం ఇది మొదటిది కాదు. నీ ప్రభుత్వంలో నువ్వు హోమ్ మినిస్టర్, సిగ్గుండాలి మీకు. మీ రాజ్యాలలో ఇట్లా జరుగుతున్నందుకు బుద్ధి ఉండాలి. నేను ఒక ఇన్సిడెంట్ చెప్తా నేను మీకు. ఫస్ట్ ఫుడ్ పాయిజన్ అయ్యి ప్రశాంత్ ఇక్కడ పిలాయిపల్లె పోచంపల్లి మండలంలో ఒక ఊరును సంబంధించిన భువనగిరి పిల్లాడి ఫుడ్ పాయిజన్ అయ్యి ఇక్కడ రెయిన్బో హాస్పిటల్ అడ్మిట్ చేస్తే ఈ ప్రభుత్వం వచ్చినాక 6 నెలలనే అక్కడ నేను ఫస్ట్ మొదలు పెట్టింది. సో 6 నెలల్లో ఫుడ్ పాయిజన్ అయ్యి చనిపోయింది ఆ పిల్లగాడు. వీళ్ళు ట్రీట్మెంట్ సరిగ్గా చేయలేదు. ఫుడ్ పాయిజన్ ఎవరు బాధ్యత? ప్రభుత్వం బాధ్యత. మంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి మంత్రి, విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి. నేను గవర్నమెంట్ స్కూల్లో చదివిన, జిల్లా పరిషత్ స్కూల్లో చదివిన, మాటలు మాత్రం మామూలు మాటలు మాట్లాడతలేడు ఆయన. కానీ చేతలలో చెప్తున్నా, ఆ ఫుడ్ పాయిజన్ అయితే చనిపోతే ఆ బాడీని తీసుకొని వస్తుంటే రాత్రి పూట వాళ్ళ పాపం తెలియదు. ఆ తల్లి ఇక్కడికి ఎప్పుడు హైదరాబాద్ వచ్చింది, వాళ్ళ తాతనైతే హైదరాబాద్ అంటే తెలియదు ఆయనకు. తాత ఇద్దరు ఆడోళ్ళు చనిపోయిన పిల్లగాని తల్లి గురించి చెప్తున్నా నేను. వస్తుంటే రెయిన్బో హాస్పిటల్ నుంచి వస్తుంటే గాంధీ హాస్పిటల్ దగ్గర తీసుకొస్తేందుకు మార్చారు అంటే నా బిడ్డను మా ఊరికి మాకు తీసుకోవద్దు. వాళ్ళకి ఏం తెలిసి మార్చరీ తెలుసా, మన్ను తెలుసా, మశానం తెలుసా, వాళ్ళకి ఏం తెలియదు పాపము. చేస్తే వాడు సబ్ ఇన్స్పెక్టర్ పేరు నాగరాజు కాలుతో తన్నిండు. వీళ్ళు దిగమ్మారే శవం పక్కకు తల్లిని, ఎంత నిర్దాక్షిణ్యంగా ఉంటే శవం పక్కకున్న తల్లిని తీసి బయటికి నెట్టేస్తున్నారు. మీరు చూడండి, ఆ రోజు కూడా ఇవి మాట్లాడినా మీకు. నేను మాట్లాడేటి ఎవరికైనా డౌట్స్ ఉంటే నేను ఆ రోజు మాట్లాడిన విజువల్స్ ఉన్నాయి. కాలుతో తన్నిర్రు. ఆ ముసలైన మోకాలు బలిగినాయి నెడితే. తెల్లారి రాత్రి 12:30కు కింద నెడితే తెల్లారి 4:30 వరకు వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఆచూకి తెలియదు. అప్పుడు దొరకబట్టుకొని తీసుకుపోయి గాంధీ హాస్పిటల్ తీసుకుపోతే పొద్దున పోయినాం. అక్కడికి పోయినాం, వాళ్ళని చూసినాం, వాళ్ళతో మాట్లాడినాం, కంప్లైంట్ ఇచ్చినాం. ఇప్పటిదాకా ఆ సబ్ ఇన్స్పెక్టర్ ఆ పొద్దుగాలు వచ్చి కూడా ఇట్లా ఏలు పెట్టి ఇట్లా చూపించిండు. అంటే నేను ఇది మొదటి ఇష్యూ గురించి చెప్తాను నేను. ఇట్లా చాలా జరుగుతున్నాయి. నీ పోలీస్ స్టేషన్ లో రాత్రి పూట 11:30-12 గంటలకు 2-3 సార్లు నువ్వు గ్రూప్స్ పరీక్షలు రాసిన వాళ్ళు మెయిన్స్ కార్డు దాకా పోయినటువంటి వాళ్ళను నువ్వు పోలీస్ స్టేషన్ లో పెట్టుడు ఎక్కడిది? అమానుషంగా మొత్తం అరెస్టులు చేసి లోపల పెట్టి బెదిరించుడు ఎక్కడిది? ఇళ్లలో పోయి బెదిరించుడే. ఇప్పుడు నువ్వు ఇక్కడ కనబడ్డావు అనుకో, నీకు వచ్చి నీ మీద క్రిమినల్ కేసు పెడతావు అట్లా అని. నువ్వే మాట్లాడతావు, నువ్వే చేస్తావు, నువ్వే మాటలు ఇస్తావు. నువ్వు అన్న మాట తప్పినందుకు నీకు గుర్తుకు చేసే ప్రయత్నం చేస్తే కేసులు పెడతారు. మీరు కేసులు పెట్టి ఇట్లా అరెస్ట్ చేస్తారు. ఇట్లా అందుకని ఆ అమ్మాయి ఏం చేసింది, చెల్లె చనిపోయింది. ఏం చెప్తారు ఆడపిల్లలు తల్లిదండ్రులు ఏం చేస్తారు? ఇంతకన్నా ఘోరం. ఇప్పుడు ఈ అమ్మాయి సూసైడ్ చేసుకున్నప్పటికి కూడా ప్రభుత్వ హత్య అని చెప్పి పృథ్వీరాజ్ గారు అంటున్నారు. 100% అది ప్రభుత్వ హత్య కాదు అన్నోనికి లోపల మానసిక రోగం ఉన్నోడే ప్రభుత్వ హత్య కాదు అంటాడు. బరాబర్ ఎంత ధైర్యం ఉంటుంది? ఆఫ్టర్ ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్, ఒక సబ్ ఇన్స్పెక్టర్ పోయి, ఒక ఏసీపీ కావచ్చు పోయి, ఒక స్టూడెంట్ అట్లా పోయి నా నౌకరు పోతే దండం పెడుతుంటే కూడా కనీసం కనికరం లేనటువంటి స్థాయికి తీసుకుపోయిందంటే ఆ రాజ్యంలో ఆ రాజు ఎట్లున్నాడో దాన్ని బట్టే కింద వాళ్ళు అట్లా పనిచేస్తారు. ఈయన రేవంత్ రెడ్డి ఆ పైశాచికంగా ఉన్నాడు కాబట్టి వీళ్ళు అట్లా చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ఎట్లా ఉన్నోని నౌకరు ఉడబీక్తాడనే భయం ఉంటే పోలీసులు ఆ పని చేస్తారా? చెయ్యరు కదా. వాళ్ళకు ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నాడు ఈయన. ఫ్రెండ్లీ పోలీస్ కాదు ఇదంతా, పైశాచిక పోలీస్ ఇది. సో వీళ్ళు అట్లా చేపట్టుకనే జరుగుతున్నాయి. ఏం ఆగినాయి చెప్పు మార్గం? ఎక్కడ కూడా దీన్ని బయటికి రానివ్వట్లేదు ఎందుకు? గవర్నమెంట్ దృష్టిలో ఆల్రెడీ గవర్నమెంట్ తెలుసు అని చెప్తున్నారు. ఎక్కడ కూడా బయట చర్చలు లేవు. మాట్లాడితే పృథ్వీరాజ్ లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారేమో. బయట పెద్ద ఎత్తున ఏం ఇది కావట్లేదు ఎందుకు? ఇప్పుడు కొంతమంది అంతకు ముందు తెలంగాణ గురించి కొట్లాడినప్పుడు కొంత మేధావులు ఉండే, ఆ మేధావులు పోయి పాపం చిన్న పదవులకు ఆశపడిపోయి కేసీఆర్ దగ్గర పోయి కూర్చున్నారు. ఇంకా కొంచెం మంది మిగిలిన వాళ్ళు రేవంత్ రెడ్డి దగ్గర పోయి కూర్చున్నారు. మాట్లాడేటోళ్ళు కొంత రారాకురనే ఇప్పుడు మేము మిగిలి ఉన్నాం. ఓకే, అది మాట్లాడాల్సిన అవసరం అది ఏ వేదిక ఉన్నా ఎక్కడున్నా కానీ. మా కోచ్ తెలిసినప్పటి నుంచి గవే మాట్లాడుతున్నాం. నౌకర్ జాయిన్ కాకుండా ఏం చేయకుండా తెలంగాణ గురించి తిరిగినాం. ఇప్పుడు కూడా గదే ఉంది. బరాబర్ రేపు ఏది ఉన్నా కానీ మాట్లాడాల్సిన పరిస్థితి ఉన్నది, మాట్లాడతాం. వీళ్ళు కూడా ఏమైపోయింది, మెయిన్ స్ట్రీమ్ ఛానల్ అయితే ఎవరు ఇప్పటిదాకా న్యూస్ చేయలే. అదే ఏమైనా ఇంట్లో కుక్క పిల్లకు రోగం వచ్చినా, ఏ సినిమా యాక్టర్ కు ఏమైనా ఇష్యూ అయినా, ఇప్పుడు మొన్న క్రాస్ రోడ్స్ దగ్గర చిన్న ఇన్సిడెంట్ జరిగినందుకు మామూలు ఆవేశంగా మాట్లాడలే కదా ఒక్కొక్కరు. జరిగింది అది కూడా కుటుంబానికి అది నష్టం. అది కూడా పోలీసు వాళ్ళ తప్పే ఉన్నది ఆడ. అది కూడా ప్రభుత్వం ఫెయిల్యూరే. ఇప్పుడు ఎందుకు మాట్లాడతలేరు? మాట్లాడాలి కదా. అంటే వీళ్ళకి ఏమైపోయిందంటే పబ్లిక్ గొర్రెలు, పైసలు ఇస్తే ఓట్లేస్తారు, మందుతో వస్తే ఓట్లేస్తారు, టీచర్లు కూడా పైసలు తీసుకొని ఓట్లేసుకునే స్థాయికి వీళ్ళ మానసిక స్థితి పోయింది. కాబట్టి మేము ఏది చేసినా నడుస్తుంది అని చెప్పనే లైన్ లో ఉన్నారు. ప్రజలు కూడా చైతన్యవంతులు కావాలి. ప్రజలు ఈ అమ్ముడు పోయే తత్వాన్ని మంజేసేయాలి. ఫస్ట్ పాలిటిషియన్ ను ప్రశ్నించేటట్టు ఉండాలి. లేకపోతే అన్యాయానికి గురవుతున్నారు, వాళ్ళకి రావాల్సిన హక్కులు పోతున్నాయి.
ఉట్టి మాయ మాటలు మత్పరిచే మాటలు చేసి ఉట్టి పిట్టకల పట్ల పొట్లాలిప్పి వాటిని నమ్మి ఇటువంటి వాళ్ళు ఓట్లేస్తారు కాబట్టి ఒంట్లో ఎవ్వరికి భయం లేకుండా ఇదే గ్రూప్ వన్ ఇష్యూలా బండి సంజయ్ వచ్చి మంత్రిగా వచ్చాడు షో ఆఫ్ చేసిన ఒక రోజు తెల్లారి నుంచి గోల్ ఎందుకు మాట్లాడతారు ఆ ఇష్యూ అయిపోయిందా కాలే కదా టిఆర్ఎస్ వాళ్ళు కూడా మాట్లాడాలి కదా టిఆర్ఎస్ వాళ్ళు ఢిల్లీ దాకా తీసుకుపోయింది కేటీఆర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వాళ్ళ బ్యాచ్ అంతా ఢిల్లీ దాకా వీళ్ళని తీసుకొని పోయింది అవసరమైతే మేము స్పెషల్ ఫ్లైట్ అని ఈ లోపల కాంప్రమైజ్ జరిగిపోయింది వీళ్ళ మధ్యలో కాంప్రమైజ్ ప్రతిపక్ష పార్టీలో ఆయన మాట్లాడాలి కదా దీని మీద వాళ్ళు కూడా మాట్లాడట్లేదు బీజేపీ మాట్లాడట్లేదు బీఆర్ఎస్ కూడా మాట్లాడారు ఏం లావాదేవీలు జరుగుతున్నాయో తెలియదు భార్గవ్ వీళ్ళ మధ్యలో ఏం లావాదేవీలు ఆర్థిక లావాదేవీలు ఏమున్నాయో తెలియదు ఒకరికొకరు కాంప్రమైజ్ ఆయన అయితే మొన్నడానికి అరెస్ట్ అవుతారు అనుకోని చెప్పి అరెస్ట్ కానీ వాళ్ళని మాత్రం వాళ్ళు కాపాడుకుంటారు ఇప్పుడు కేటీఆర్ అయిపోయింది కార్ రేసులలో అని చెప్పిండ్రు ఈయన రాగానే వెంటనే మొత్తం అన్నిట్లలో లోపల పడేస్తా అన్నాడు ఇంత టైం పడుతుంది ఆ సంవత్సరంన్నర మళ్ళీ కానూన్ ఉన్నది చేసుకోపోతూనే ఉంటే అన్ని కథలు చెప్తా ఉంటారు ఇట్లా ఏం లేదు వాళ్ళ హక్కుల గురించి వాళ్ళ బతుకుల గురించి వాళ్ళ నీ పదవి అడగలే కదా ఏ రాజకీయ నాయకు నీ కుర్చీ అడగలే చనిపోయిన చెల్లె వాళ్ళ కుర్చీలు అడగలే నీ ఆస్తి అడగలే నీ బిడ్డలకు నీ కొడుకులకు ఇచ్చే గౌరవము వాళ్ళకి అడగలే అవి వాళ్ళ హక్కు వాళ్ళు చదువుకున్నారు వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా వాళ్ళకున్న విజ్ఞానానికి తగ్గట్టుగా నౌకరి కావాలి ఆ నౌకరిలో మీరు తప్పులు చేస్తున్నారు మీరు ఆడిన మాట తప్పుతున్నారు గుర్తుకు చేస్తే ఇంత హరాస్ చేసి ప్రెజర్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారబ్బా ఇప్పుడు అమ్మాయికి కానీ ఆ అమ్మాయి కుటుంబానికి కానీ లేకపోతే గ్రూప్ టీ ఆస్పిరెంట్స్ చాలా మంది కొట్లాడారు భవిష్యత్తులో ఇట్లాంటివి జరగకుండా ఉండాలంటే ఆ అమ్మాయి కుటుంబానికి న్యాయం జరగాలంటే ఏం చేయాలి పృథ్వీరాజ్ పోరాటం ఎంతవరకు ఉంటుంది ఇందులో ఒక్కటే నేను అందరికి విజ్ఞప్తి చేస్తున్నా ఏంటంటే మీ ద్వారా నేను చెప్పేది ఏంటంటే తెలంగాణకు సైనికులు కావాలి అమరులు కాదు ఒకటే స్లోగన్ తెలంగాణ నీడ్స్ సోల్జర్స్ నాట్ మార్టైర్స్ జరుగుతున్నాయి ఇవన్నీ మన తప్పే మనం ఇటువంటి వాళ్ళను చెత్త రాజకీయ నాయకులను ఎన్నుకుంటున్నాం కాబట్టి మానవత్వం లేని నాయకులను మనం ఎన్నుకుంటున్నాం కాబట్టి ఇలా ఇంత అమానుషంగా ఘోరంగా అన్యాయానికి గురవుతున్నారు ఇటువంటి హక్కులను కాలరాసుకుంటా సో ఈ కుటుంబానికి న్యాయం అంటే ఏంది బిడ్డను తెచ్చిస్తారా బిడ్డను తెచ్చేయగలుగుతారా గవర్నమెంట్ రిజైన్ చేసి పడేసాలి ముఖ్యమంత్రి రిజైన్ చేసి పడేసాలి విద్యాశాఖ మంత్రిగా ఫెయిల్ అయినావు నువ్వు హోమ్ మినిస్టర్ గా ఫెయిల్ అయినావు ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయినావు నీ ఎంటైర్ క్యాబినెట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఇది హత్య దారుణం అన్యాయం దుర్మార్గం మోసం చేస్తున్నారు ఇప్పుడు దీన్ని బయటికి తీసే ప్రయత్నం ఏమైనా ఉందా పృథ్వీరాజ్ గారు అంటే దీన్ని ప్రజలకు చెప్పడం ఎలివేట్ చేయడం ఏమన్నా బరాబర్ ఆ పని చేస్తున్నాం నేను మిగతా కొట్లాడేటువంటి వాళ్ళకు కూడా చెప్తున్నా మీరు బయటికి రండి మీరే హక్కుల గురించి యువకులు కూడా చెప్తున్నా చాలా మంది భయపడుతున్నారు మీరు అట్లా తిరగబడి వస్తేనే వచ్చి జనం లోపలికి వచ్చి మీరు మీ లీగల్ గా ఇలా ఏమైంది వెనకటి ఏమైంది ఇట్లా ఫ్రస్ట్రేషన్ చేస్తే అడవులో పోయి తుపాకులు పట్టేది ఇలా తుపాకులు పట్టాలని లేదు తుపాకులు పట్టాలేదు కానీ రాజ్యాన్ని చేతకు తీసుకోవాలి మంచోళ్ళని ఎన్నుకునే ప్రయత్నం చేయాలి ఆ చైతన్యం తీసుకొచ్చుకోవాలి ఇప్పటికీ కూడా గ్రూప్ వన్ ఆస్పిరెంట్స్ కు తెలుగు మీడియంలో రాసినటువంటి వాళ్ళకు అన్యాయం జరుగుతుంది కోడే కూస్తున్నాయి నువ్వు ఎక్కడ పోయినా కానీ అవన్నీ ఇష్యూస్ ఉన్నాయి అలా 100 తప్పులు ఉన్నాయని ఎవరి దగ్గర పోయినా కానీ నిన్న ప్రశాంత్ భూషణ్ సంబంధించినటువంటి వాళ్ళ దగ్గరికి మన పిల్లలు పోతే ఆమె 4 గంటలు చెప్పిందంట ఇష్యూ మొత్తం అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారు ఒక బీజేపీ ఎంపీ ఆయన ఖుద్దు ఈ ఆస్పిరెంట్స్ దగ్గరకు వచ్చి కూర్చొని ఈ ముఖ్యమంత్రి పోయి అందరినీ ఢిల్లీలో జడ్జిలందరినీ దీని కేసు సమావేశంలో అందరినీ మాట్లాడేసిండు అందరినీ కొనిపడేసిండు చెప్తుండంట అది అట్లనే ఓ కోర్టుది బయటకు వచ్చే వరకు ఇదంతా నమ్మాల్సిన పరిస్థితికి వస్తుంది కదా పైసల కట్టలతో జడ్జి ఇంట్లో దొరికే వరకు వాస్తవాలు గీస్తాలు పక్కకు పెడితే మరి ఇది ఆగుతున్న ఏ కోర్టు కూడా దీనిలో తప్పులు నేను చెప్తలేవు నువ్వు ఆల్చంగా వచ్చినావు అన్నాడు ఆల్చంగా వస్తే న్యాయం అన్యాయం అవుతుందా ధర్మం అధర్మం అవుతుందా ధర్మమే ఉంటది కదా కరెక్టే ఉంటది తప్పే ఉంటది కదా అట్లా చెప్తున్నాయి కోర్టులాడే చెప్తున్నాయి వీళ్ళందరికీ చెప్పదలుచుకున్నా ఏంటంటే మీరు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన అవసరం లేదు కొట్లాడదాం ఇటువంటి మనం ఎన్నుకున్న రాజ్యమే ఇదంతా ఇటువంటి కాకుండా ఒక ప్రత్యామ్నాయమైనటువంటి రాజకీయ వ్యవస్థ గురించి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది యువకులు డిస్హార్టెన్ కావద్దు మళ్ళా చెప్తున్నా నేను తెలంగాణకు సైనికులు కావాలి అమరులొద్దు ఇది కూడా అమరత్వమే ఒక రకమైన అమరత్వం ఇది కూడా ఆ పేరెంట్స్ ని అనలేక తన స్వేచ్ఛకు భంగం జరుగుతున్నది కాబట్టినే ఇలా తన కనీసం స్వేచ్ఛగా చచ్చిపోయిందేమో అనే లెక్కలు అయిపోయింది కానీ ఎవ్వరు చావాల్సిన అవసరం లేదు ఇది పోరాటాల గడ్డ చదువు అంటే తెలివని అక్షరం అంటే ఏంటిదో కూడా కనీసం ఎక్కడ చూడనటువంటి చాకల ఐలమ్మలు గన్నటువంటి నేల ఇది దొడ్డి కొమరయ్యలు తిరుగుబాటు చేసిండ్రు వడిసేల రాళ్ళు నింపి వడివడిగా కొట్టితే నువ్వు కారాపు నీళ్లు తెచ్చి కళ్ళల్లో జల్లితే నువ్వు నీ మిలిటరీ పారిపోయారు నైజాము సర్కారోడా అని వడిసేల రాళ్ళు చేతుల రోకలు బండలు కారం పొడి బట్టి తిరుగుబడినటువంటి నేల ఇది అక్కడ మీరు ఆత్మహత్యలు దయచేసి జరుపుకోవద్దు 369 మంది నిర్దాక్షిణ్యంగా నూనూగు మీసాలు వచ్చినటువంటి పిల్లలను కాడికెళ్ళి ఆంధ్ర పాలకుల చేతులలో ఫైరింగ్లలో చనిపోయినరు కానీ ఈ ప్రాంతంలో పోరాటాలు ఎక్కడ ఆగలేదు తర్వాత నక్సల్ పోరాటాలు వచ్చినాయి ఇప్పుడు ప్రజాస్వామ్య యుద్ధంగా రాజ్యాంగ యుద్ధంగా
మనం కొట్లాడాల్సిన అవసరం ఉన్నది. ఆ లైన్లో పోవాల్సిన బాట తీసుకోవాలి. కానీ ఆత్మహత్యలకు దయచేసి పోకండి. ఇది మన చేతుల్లో ఉన్నటువంటి ఓటు చైతన్యంతో అన్నారు కానీ వీళ్ళని దెబ్బతీయాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మాత్రం దీన్ని కూడా సాధిస్తేందుకు ప్రశ్నించాలి. ఎవరెవరైతే ఇట్లా దుర్మార్గాలు చేస్తున్నారో వాళ్ళ మీద జనం లోపలికి వాస్తవాలు తీసుకుపోవాల్సినటువంటి క్రీమ్. ఇప్పుడు ఇదంతా IAS IPS ఆఫీసర్ల కాడికి పోయేటువంటి వాళ్ళు ఆత్మహత్యలకు పురిగొలుపుతున్నది ఈ ప్రభుత్వాలు, ఈ పాలన, ఈ రాజ్యాలు కనుక వీళ్ళ మీద, వీళ్ళ ఆలోచన విధానం మీద దండయాత్ర చేయాల్సిన అవసరం ఉన్నది. ఆలోచన పరమైనటువంటి ఇంటెలెక్చువల్ మిలిటెన్సీ కావాలి. ఇక్కడ మిలిటెంట్స్ అంటే తుపాకుల మిలిటెన్సీ కాదు, ఐడియాలజికల్ మిలిటెంట్స్ గా తయారు కావాలి. ఈ మిలిటెన్సీని ప్రతి ఒక్క జనం లోపలికి తీసుకుపోవాలి. ఓట్లు అమ్ముకోకుండా నిజాన్ని నిర్భయంగా, నిర్మోమాటంగా, ధైర్యంగా ఛాతి తనాయించి మాట్లాడేటట్టు కావాలి. ఈ చెల్లె ఆత్మహత్యతోటన్నా ఇప్పటి నుంచన్నా, కనీసం ఇప్పటి నుంచన్నా ఇంకెన్ని ఇట్లా కాదు. మానసికంగా ఎవ్వరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఎన్నో తల్లిదండ్రులు ఎంతో ఆశలతోటి పెంచి, అన్నదమ్ములు ఎంతో ఆశలతోటి, సమాజం కూడా, మీ వాడకట్టోళ్ళు కూడా మీరేదో అవుతుంది అనుకుంటే మా నుంచి ఏం కానియకుండా ప్రభుత్వాలు చేస్తాయి అనుకుంటారు కదా. కొట్లాడి మార్పు మనమే తీసుకొచ్చుకుందాం అని చెప్పి విజ్ఞప్తి చేయాలి. రైట్. సో ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్య అని చెప్పి పృథ్వీరాజ్ గారు చెప్తున్నారు. మన హక్కుల గురించి పోరాడితే, మన నియామకాల కోసం కొట్లాడితే ప్రభుత్వాలు కేసులు పెట్టడం, వాళ్ళని మానసికంగా ఇబ్బందులు పెట్టడం, ఇట్లాంటి వాటికి గురై మానసికంగా ఇబ్బంది పడి సూసైడ్లు చేసుకోవడం, ఇట్లాంటివే జరుగుతున్నాయి. ప్రభుత్వాలు మారుతున్నాయి, తెలంగాణ రాష్ట్రం వచ్చింది, కానీ పోలీసులు, ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు మారట్లేదు, ప్రభుత్వాన్ని రూల్ చేస్తున్నటువంటి ముఖ్యమంత్రులు మారట్లేదు. చూద్దాం. ఈ ఇష్యూని ప్రతిపక్షాలు మాట్లాడాలి, ప్రజా సంఘాలు మాట్లాడాలి, అమ్మాయికి న్యాయం జరగాలి అని చెప్పి పృథ్వీరాజ్ లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. కెమెరా పర్సన్ జనీతో భార్గవ్, మైక్ టీవీ.